మే వచ్చింది. సమంత కొత్త సినిమాతో తిరిగొస్తుంది అనుకుంటే ఫ్యాన్స్ కు గట్టి షాక్ ఇచ్చింది శామ్. ఎలా అంటే మేలో రిలీజ్ కావాల్సిన సమంత కొత్త చిత్రం విడుదలకు వారం రోజుల ముందు వాయిదా పడింది. ఇంతకీ ఎందుకు వాయిదా పడింది? ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఒక్కటే ఒక మాట వినిపిస్తోంది, అది పోస్ట్ పోన్. ఆల్రెడీ పెద్ది 2 సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు జూన్ 4న రిలీజ్ కు రెడీ అవుతోంది. మరో పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ సిచ్యువేషన్ కూడా సేమ్. మార్చి 19న రిలీజ్ కావాల్సిన ఫిల్మ్ జూన్ 4కు వాయిదా పడింది. రీసెంట్ గా యష్ మరోసారి ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి రిలీజ్ డేట్ చెప్పకుండా వాయిదా వేసేశాడు రాకీ భాయ్. ఇక 3 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ ముందుకు వస్తున్న లేడీ సూపర్ స్టార్ సమంత తాను నటిస్తున్న న్యూ మూవీ మా ఇంటి బంగారం చిత్రాన్ని జూన్ 19కి వాయిదా వేసింది. మే 15న రిలీజ్ కావాల్సిన చిత్రం ఇది. కేవలం ఐపీఎల్ ఎఫెక్ట్ వల్లే తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. మే 31 ఐపీఎల్ సీజన్ ముగుస్తుంది. ఆ వెంటనే పెద్ది రిలీజ్ ఉంది. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి మా ఇంటి బంగారం చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయాలని నిర్ణయించుకుంది శామ్. మా ఇంటి బంగారం చిత్రాన్ని సమంత బెస్ట్ ఫ్రెండ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. గతంలో వీరిద్దరూ జబర్దస్త్, ఓ బేబీ లాంటి చిత్రాలు చేశారు. ఇప్పుడు మా ఇంటి బంగారంతో హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నారు. పైగా ఈ సినిమా కథను సమంత భర్త రాజ్ నిడమురు రాశారు. 1980s బ్యాక్ డ్రాప్ లో సాగే క్రైమ్ థ్రిల్లర్ గా రాజ్ ఈ స్టోరీని డెవలప్ చేసినట్లు సమాచారం. సమంత అయిన ఐపీఎల్ పేరు చెప్పి సినిమాను వాయిదా వేసింది. కానీ రెబల్ స్టార్ మూవీస్ మాత్రం పోస్ట్ పోన్ కు క్యార్ ఆఫ్ అడ్రస్. అన్ని కూడా భారీ చిత్రాలు కావటం, పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర సమయం పట్టడంతో ప్రభాస్ మూవీస్ అనుకున్న టైంకు థియేటర్స్కు రావు. ఇప్పుడు అలాంటి రూమర్స్ కొత్త చిత్రాలపై మొదలయ్యాయి. చెప్పిన టైం చెప్పినట్లు థియేటర్స్ కు వచ్చే పాన్ ఇండియా హీరోలు తక్కువ. ఇక ప్రభాస్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి 2 తర్వాత ఇంతవరకు ఒక్క సినిమా కూడా ముందుగా లాక్ చేసిన రిలీజ్ డేట్స్ రాలేదు. ఇప్పుడు సెట్స్ పై ఉన్న కొత్త చిత్రాలది అదే పరిస్థితి అనే వార్తలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది స్పిరిట్ మూవీ. సందీప్ వంగ డైరెక్టర్, యానిమల్ హీరోయిన్ తృప్తి ఇందులో కథానాయిక. సడన్ గా ఈ చిత్రం వాయిదా పడనుందనే వార్తలు మొదలయ్యాయి. దీంతో సందీప్ వంగ క్లారిటీ ఇచ్చాడు. స్పిరిట్ చెప్పిన టైంకు ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ అవుతుందని ఖరారు చేశాడు. దీంతో రెబల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రభాస్ నటిస్తోన్న మరో కొత్త చిత్రం ఫౌజీ మాత్రం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఏడాది దసరా పండక్కి ఫౌజీ రిలీజ్ కావాల్సి ఉంది. అందుకు తగ్గట్లే షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది. అయినా సరే దసరా సీజన్ లో ఈ సినిమా రిలీజ్ కష్టమే అంటున్నారట. ఫౌజీ అంటే సీతారామం మేకర్ హను రాఘవపుడి తెరకెక్కిస్తోన్న చిత్రం. చాలా వరకు షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంకా విడుదలలో ఎందుకు ఆలస్యం ఉంటుంది అంటే గ్రాఫిక్స్ పార్ట్ కంప్లీట్ కాలేదట. అందుకే సినిమా పోస్ట్ పోన్ కానుందట. అన్నీ కుదిరితే దీపావళికి విడుదల చేస్తారట. ఫ్లాప్ అవ్వడం ఒక షాక్, మళ్ళీ ఫ్లాప్ పై కామెంట్స్ చేయడం ఇండస్ట్రీకి మరో షాక్. ఇప్పుడు అలాంటి పని చేసింది సాయి పల్లవి. ఇటీవల తాను ఓ చిత్రంలో నటించింది. సీన్ కట్ చేస్తే మూవీ ఫ్లాప్ అయింది. నేను ముందే చెప్పాను ఆ క్యారెక్టర్కు నేను సరిపోను అని. ఇప్పుడు చూడండి జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంటోంది. ఇది సాయి పల్లవి నటించిన మొదటి హిందీ చిత్రం ఏక్ దిన్. మే 1న రిలీజ్ అయింది. ఇప్పటి వరకు 5 కోట్ల వసూళ్లను కూడా తెచ్చుకోలేకపోయింది. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సినిమా డిజాస్టర్ అయింది. ఇది తెలిసిన విషయమే. అయితే తన డెబ్యూ మూవీ ఫ్లాప్ కావడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది సాయి పల్లవి. హాలీవుడ్ క్లాసిక్ బిఫోర్ సన్ రైజ్ చిత్రం అంటే సాయి పల్లవి ఎంతో ఇష్టం. ఎప్పుడైతే ఆమిర్ ఖాన్ ఏక్ దిన్ సినిమా కోసం తన డేట్స్ అడిగాడో మరో ఆలోచన లేకుండా ఇది కూడా బిఫోర్ సన్ రైజ్ లాంటి మూవీనే అనుకొని డేట్స్ ఇచ్చేసింది సాయి పల్లవి. కానీ మూవీ ప్రీమియర్స్ రోజున హిందీ తెరపై తనను తాను చూసుకున్న తర్వాత పాత్రకు తాను సరిపోలేదని వెంటనే గ్రహించింది సాయి పల్లవి. హీరోయిన్ రోల్ కు తాను కాకుండా మరో కథానాయికి అయితే సినిమా ఫలితం మరో విధంగా ఉండేదని ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ కు ముందే చెప్పిందట సాయి పల్లవి. అయితే వారు ఏక్ దిన్ లో హీరోయిన్ రోల్ కు సాయి పల్లవి తప్పితే మరొకరిని ఊహించుకోలేదట. ఏది ఏమైనా సినిమా ఫ్లాప్ అయితే చాలా మంది సైలెంట్ అయిపోతారు. కానీ ఫ్లాప్ పై ఇమీడియట్ గా రియాక్ట్ కావటం, తాను కథానాయిక కాకపోతే రిజల్ట్ మరో విధంగా ఉండేది కదా అని చెప్పటం, ఇలాంటివన్నీ సాయి పల్లవికి మాత్రమే సాధ్యమంటున్నారు ఆమె ఫ్యాన్స్. 600 కోట్లు 700 కోట్ల చిత్రాలంటే ఇప్పుడు టాలీవుడ్ వైపే చూడాలి. ఎందుకంటే టీ-టోన్ టాప్ స్టార్స్ అందరూ మినిమం 500 కోట్ల బడ్జెట్తో నటిస్తున్నారు.
బిగ్ బడ్జెట్ మూవీస్ విషయంలో కోలీవుడ్ చాలా వెనకపడి ఉన్న సంగతి తెలిసిందే. అయితే రజనీకాంత్ ఈ లోటును తీర్చేందుకు రంగంలోకి దిగినట్టు సమాచారం. మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న వారణాసి బడ్జెట్ దాదాపు 1300 కోట్లు. ఇక అల్లు అర్జున్ న్యూ మూవీ రాకా బడ్జెట్ దాదాపు 800 కోట్లు. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీ బడ్జెట్ కూడా 500 కోట్ల పైనే ఉంది. ఒకవైపు టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీస్ కు డెస్టినేషన్ గా మారుతోంది. మరోవైపు కోలీవుడ్ లో ఈ సందడే లేదు. ఈ లోటును తీర్చేందుకు రజనీకాంత్ రెడీ అవుతున్నాడు. కమల్ తో సూపర్ స్టార్ నటించే మెగా మల్టీ స్టారర్ బడ్జెట్ దాదాపు 700 కోట్లు అని ప్రచారం సాగుతోంది. జైలర్ దర్శకుడు నెల్సన్ ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను తెరకెక్కించబోతోన్న సంగతి తెలిసిందే. తమిళ సినీ పరిశ్రమకు 2.0 మాత్రమే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లు. 2018 తర్వాత కోలీవుడ్ మళ్లీ ఈ స్థాయి బడ్జెట్ తో మూవీ ప్లాన్ చేయలేకపోయింది. ఇప్పుడు 45 తర్వాత రజనీ కమల్ నటిస్తోన్న మల్టీ స్టారర్ కావడంతో 2.0 మించిన బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నాడట నెల్సన్. అయితే మల్టీ స్టారర్ బడ్జెట్ లో పారితోషికాలకి చాలా వరకు బడ్జెట్ ఖర్చు అయిపోతుందట. రజనీకాంత్ రెమ్యునరేషన్ 200 కోట్లుంటుందట. ఇక సినిమాను డైరెక్ట్ చేస్తోన్న నెల్సన్ దాదాపు 70 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. ఇదే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 2027లో విడుదల కానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.